నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందండి? రెండు అంశాలు మీ మాటల్లో ప్రస్తావించినారు. లేఖ రాసింది అని, తర్వాత పార్టీలోనే కొనసాగుతుంది అని చెప్పని. పార్టీలో కొనసాగకుండా వేరే ఎక్కడైనా పోతానని మీకు చెప్తున్నారా వారేమన్నా? రెండు, ఈ లేఖ అనేది ఇది కేవలం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ సృష్టిస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఇది అన్ని కూడా పార్టీలో కొన్ని రోజులు హరీష్ రావు గారు చుట్టూ తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని తిప్పిండ్రు, తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు అని తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతున్నారు. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక ప్రచారం చేసి పార్టీని అస్థిరత్వపరిచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి రేవంత్ రెడ్డి అని కంపెనీ చేస్తున్నటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఇది. దీని వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అంటే ఈ లెటర్ లో ఉన్నది శ్రవణ్ గారు, అంటే ఈ లెటర్ లో ఉన్నది కవిత హస్తాక్షరి కాదా? నేను ఒక విషయం చెప్తాను, చెప్పండి. ఆ లెటర్ తను రాసింటే తనే రిలీజ్ చేస్తుంది. నెంబర్ 1, మీరు ఎవరు ఇచ్చినారో తెలియదు, ఎవరు లీక్ చేసినారో తెలియదు, మీరే అని కాదు మొత్తం మీడియా హౌస్ ఇది స్ట్రాటజిక్ గా కావాలా అని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, దాటవేత ధోరణిని నిలదీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచక దోపిడిని ప్రజలు ఎండగట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. నేను అదే చెప్పా ఇంతకుముందు, కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు గారు అని కొన్ని రోజులు నడుతుంది. కేసీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, కేటీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, మళ్ళీ ఇప్పుడు కవిత గారని, ఇదంతా కూడా పార్టీలో ఏదో లేనిపోని లుకలుకలు ఉన్నాయని చెప్పి తద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. ఈ డ్రామా వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు, ప్రజల కడుపు నిండదు. కానీ శ్రవణ్ గారు ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, ఇది May 2న రాసిన లేఖ ఇప్పుడు రిలీజ్ అయిందంటూ కూడా. అదే అందరికీ వచ్చే క్వశ్చన్. మీరు అన్నట్టుగా చెప్తా ఉన్నా, మీరే కాదు మీడియా వాళ్లకు ఎప్పటి పాత వార్త ఇది నెల రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. రాసిండ్రు అని ఒక ప్రచారం మొదలు పెట్టిండ్రు. ఇవాళ ముదిరి పాకాన పడి మీ దగ్గరకు వస్తేప్పటికి ఇన్ని రోజులు వచ్చినట్టుంది. ఇది అంతా కూడా ఒక బోగస్ ప్రచారం. ఈ బోగస్ ప్రచారం వల్ల నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, వాళ్లకు సంపద, దీనివల్ల ఏదైనా ప్రజల కడుపు నిండదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి ఏదైనా శక్తి రాదు. ఈ చిల్లర గాసిప్ మాంగింగ్ అంటాం మనం. వెనకటి రోజులలో కడప మీద మెట్ల మీద కూర్చొని, లేకపోతే ఊరు రచ్చబండ దగ్గర కూర్చొని చిల్లర ముచ్చట్లు, వాడిట్లా వీడిట్లా అని ముచ్చట పెట్టి పనిలేని వాళ్ళు చేసే ఒక ప్రచారం ఇవాళ పని కట్టుకొని ఇవాళ ప్రభుత్వమే చేస్తా ఉంది. దురదృష్టం ఏంటంటే పరిపాలన చేయమంటే తప్పుడు ప్రచారాలు చేయటంలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందున్నది. దీని వల్ల వచ్చే లాభం లేదు. శ్రవణ్ గారు, అంటే మీరు అన్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నాను అన్న సందర్భంలో ఇది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా జరుగుతుందన్నప్పుడు ఎందుకు కవిత రియాక్ట్ కాలేదు? బీఆర్ఎస్ అప్పుడే ఎందుకు ఖండించలేదు? ఏం దేనికి ఇప్పుడు బటగాల్చి మీదేస్తే ఇక ప్రతిదానికి తుడుచుకోవాలా? ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు, చీలుడి అంటే భయంసుడి అని ఒక సామెత ఉంటది వెనుక. అట్లా ఉన్నదానికి లేని దానికి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయాలా, పార్టీ ఏమో వచ్చి ఖండించాలన్నా? ఈ ప్రజలకు తెలిసి తప్పుడు ప్రచారం అని. అంటే ఇలాంటి ప్రచారం కావచ్చు, లేకపోతే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు క్యాడర్లో కూడా కాస్త అస్థిరతో, లేకపోతే ఏం అస్థిరత్వం లేదండి. రేవంత్ రెడ్డి కడుపులోనే గుబుగా ఉన్నది అంతా. ఇది ఎవరికి అస్థిరత్వం లేదు, ఎవరికి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేదు, ఎవరు బాధపడతలేరు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆయన ఏదో స్టాటిస్టిక్ ప్లెజర్